శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహ నమః. 12 జూన్ 2026 శుక్రవారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే ఈరోజు ద్వాదశి, దాని తర్వాత ఇది ప్రదోష వ్రతము. అయితే అందుబాటులో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి గోధుమ రొట్టె బెల్లము నైవేద్యంగా పెట్టి ఆవు నెయ్యి దీపం పెట్టి ఆవుకి 9 ప్రదక్షిణలు వేసి మీలో ఉన్నటువంటి కోరిక కోరుకోండి. ఖచ్చితంగా మళ్ళీ ప్రదోషం వరకు కోరిక తీరిపోతుంది. శాస్త్రం చెప్పిన మాట శ్రద్ధగా చేయండి. పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృదు అధిక జ్యేష్ఠ మాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:23 నుంచి తెల్లవారి 5:23 వరకు. ఈరోజు సూర్యోదయము ఉదయం 5:25 సూర్యాస్తమయము సాయంత్రం 6:28 ఈరోజు తిథి బహుళ ద్వాదశి, ఇది సాయంత్రం 4:16 వరకు ఉంటుంది. దాని తర్వాత త్రయోదశి వస్తుంది. దాని తర్వాత నక్షత్రము ఇది భరణి నక్షత్రము, ఇది రాత్రి 1:51 ఉంటుంది. దాని తర్వాత కృత్తికా నక్షత్రం వస్తుంది. దాని తర్వాత యోగము ఇది అధిగండ యోగము, ఇది రాత్రి 7:25 వరకు ఉంటుంది. దాని తర్వాత సుకర్మ అనేటువంటి యోగము వస్తుంది. దాని తర్వాత కరణము ఇది తైతుల కరణము, ఇది సాయంత్రం 4:15 వరకు ఉంటుంది. దాని తర్వాత గరిజ కరణం వస్తుంది, ఇది రాత్రి 3:06 వరకు ఉంటుంది. దాని తర్వాత శుభ సమయము ఇది ఉదయం 5:25 నుంచి ఉదయం 8:01 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలం ఇది ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము ఇది ఉదయం 8:02 నుంచి ఉదయం 8:54 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము ఇది మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1:43 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు ఇది రాత్రి 9:18 నుంచి రాత్రి 10:49 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.